రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీల సమస్యపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆందోళన చేయాలని పిలుపులో భాగంగా మనం ఇక్కడ ధర్నాని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ రైతులకు కావలసిన విత్తనాలు సరఫరా చేయకపోవడం అనేది జరుగుతుంది. ఆ విత్తనాలు సరఫరా అవుతున్న విత్తనాల్లో కూడా అనేకమైన కల్తీలు, పనికిరాని మొలకరాని విత్తనాలని సరఫరా చేయడం ద్వారా రైతు తన పంటని కోల్పోవడం కాకుండా ఆదాయాన్ని కోల్పోతున్నాడు. వ్యవసాయ శాస్త్రవేత్తల వాళ్ళ నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశంలో 25 నుంచి 30% వరకు కల్తీ విత్తనాలు సరఫరా చేయబడుతున్నది. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల ద్వారా మరింత దోపిడీ జరుగుతున్నది. అందుకనే జయతి ఘోష్ అనే ఆమె ఒక సిఫారసు చేసింది ప్రభుత్వానికి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఈ 3 కూడా ప్రభుత్వ సంస్థల ద్వారా రైతులకు సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అనేది, కానీ ఎక్కడ అమలు కావటం లేదు. ఈ కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, ఎరువుల ద్వారా భూమి నిస్సారమైపోతున్నది అని ప్రపంచ వ్యవసాయ రంగ నిపుణులు తేల్చి చెప్పారు కూడా. మొత్తం భారతదేశంలో వరి ఉత్పత్తి 15 కోట్ల టన్నుల ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా సరి అయిన విత్తనాలు, ఎరువులు వాడినట్టయితే 23 కోట్ల టన్నులు అంటే కేవలం వరి ధాన్యం ఉత్పత్తి చేయవచ్చు అనేది కూడా వాళ్ళు ప్రకటించారు. అంటే ఎంత భూమి నిస్సారం, ఉత్పత్తి కాకపోతున్నది కూడా మనకు అర్థమవుతున్నది. అలాగే రుణాలకు సంబంధించినంత వరకు కూడా నిన్న కాక మొన్న ఒక 3 రోజుల క్రితం మాత్రమే ఇప్పటికీ రోహిణి ఖాతా పోయింది, మృగశిర పోయింది, ఆరుద్ర నడుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ వాళ్ళు మేము 6,77,000 రూపాయలు రుణాలు సరఫరా చేయబోతున్నాం అనేది, కానీ అది జిల్లా వరకు రాలేదు. ఇంతవరకు జిల్లా నుంచి మండలాలు, గ్రామాలు రావడం కోసం ఇంకా ఎంత టైం పట్టుతుంది అనేది కూడా అర్థం కావడం లేదు. వచ్చిన కేటాయింపులు కూడా అందరికీ ఇవ్వడంలో కూడా అనేకమైన వైఫల్యాలు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి కనీసంగా ఒక 18% ఈ రుణ సౌకర్యం కల్పించాలి అని ఆర్బీఐ చట్టంలో పేర్కొన్నది, కానీ ఎక్కడా కూడా అది అమలు కావడం లేదు. అంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కూడా, అంటే గవర్నమెంట్ రూపొందించిన చట్టాలను కూడా కనీసం అమలు చేయలేని ప్రభుత్వాల వలన కనీసంగా ఈ మద్దతు ధర అమలు చేయకపోవడం ఫలితంగా సంవత్సరానికి దేశవ్యాప్తంగా రైతులు 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నట్టుగా రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఇంతవరకు కూడా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఇంతవరకు ఎక్కడా కూడా అమలు చేయకపోవడం వల్ల రైతు కాలం దాటిపోతున్నప్పటికీ కూడా వాటి కోసం ఎదురు చూడటమే జరుగుతుంది. అందుకనే రెవెన్యూ అధికారులు ఇమీడియట్గా స్పందించి రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలని ఒక వారం రోజులుగా సరఫరా చేయాల్సిన బాధ్యతగా ఉంటుంది. లేకపోతే ఆందోళన మరింత తీవ్రం చేయాల్సిన అవసరం ఉంటుందని డిమాండ్ చేస్తూ మిత్రులారా, ఖరీఫ్ ప్రారంభమైంది. రైతు విత్తనాల కొరకు కిలోమీటర్ల మేరకు లైన్ గట్టి తెచ్చుకునే దుస్థితి కొత్త ప్రభుత్వం కూడా కల్పించాలి.
అంటే దాదాపు వేసవి టైంలోనే మండల అగ్రికల్చర్ ఆఫీస్కు ఎరువులు విత్తనాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నా కూడా దాన్ని విస్మరించి రైతు వేసుకునే అన్ని రకాల పంటలను ఇలా విత్తనాలను ఇలా అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అదేవిధంగా ఇవాళ నకిలీ విత్తనాలు ఎక్కడున్నా కూడా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు అన్ని సెంటర్స్లో కూడా ఇవాళ నకిలీ విత్తనాలు దర్శనమిస్తున్నాయి, వాళ్ళకి కనిపిస్తున్నాయి. అది ఎందుకు అరికట్టడంలో ఎందుకు లోపభూయిష్టత ఏర్పడ్డది? ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాల మీదంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్తూనే మరో పక్కనే నకిలీ విత్తనాలు ఎందుకు అరికట్టడం లేదు వారే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవది, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఏమాత్రం కూడా సరిపోవు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వరికి 117 రూపాయలు పెంచాడు. అంటే ఇవాళ 2300 రూపాయలు మాత్రము ఇవాళ క్వింటాకున్న పరిస్థితి. అంటే ఇవాళ 3500 అయితేనే గిట్టుబాటు అవుతుందని ఒక సర్వే చెప్తున్నది. దాదాపుగా 3150 తప్పకుండా చెల్లించాలని వ్యవసాయ అధికారులు కమిషన్లు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా ఇవాళ కేవలం 2300కు తీసుకొచ్చాది. పెట్టిన పెట్టుబడికి చూసినట్టుంటే దాదాపుగా చాలా తేడా కనిపిస్తున్నది. అందుకనే ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పారు, బోనసు పోయింది. రుణమాఫీ చేస్తామని చెప్పారు, రుణమాఫీ పోయినరు. బ్యాంకు వాళ్ళు ఇవాళ కొత్త అప్పులు ఇచ్చేపోయే పరిస్థితిలో లేదు. తీవ్రంగా వ్యవసాయం సంక్షోభంలోనికి కూరుకుపోవడానికి ప్రధానంగా పాలక వర్గాలు పాలక వర్గాల విధానాన్ని తప్ప మరొకటి కాదు. కాబట్టి రైతుకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా నిరసన తెలియజేసి ఈ సందర్భంగా మెమోరాండం చేయడం జరుగుతుంది.